హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అషు వ్లాగ్స్ నుండి మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం టమాటా రసం ఎలా చేయాలి అన్నది చూసేద్దాం. ముందుగా కొన్ని టమాటాలు, పచ్చిమిర్చీలు నీట్గా కడిగేసుకొని టమాటాలను ఈ విధంగా తరుక్కుందాం. సో మీరు చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం అన్ని టమాటాలను తరిగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వేసి పచ్చిమిర్చిలను కూడా 2 ముక్కలుగా చేసి అదే గిన్నెలో వేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనం ఇందులో కారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చిలను సరైన మోతాదులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కాస్తంత చింతపండు, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ ఒక గ్లాస్ మాత్రమే వేసుకోండి, ఎందుకంటే మనకి టమాటాలో కూడా వాటర్ లెవెల్ అనేది ఉంటుంది కాబట్టి ఉడికిన తర్వాత టమాటాలో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి మనకి ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం. చూస్తున్నారుగా, మనకి రసం అనేది ఏ విధంగా ఉడుకుతుందో. ఇలా మరిగిన తర్వాత మనకు టమాటా ముక్కలు, చింతపండు, పచ్చిమిర్చిలు అనేవి మొత్తం మనకి స్మాష్ అయ్యేదాకా ఉడకనివ్వాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంకా ఇందులో వాటర్ లెవెల్ అనేది ఉంది. ఈ వాటర్ లెవెల్ మొత్తం పోవాలండి. అది మనకి చిక్కబడేంత వరకు మనం ఉడకనిచ్చుకుంటే మనకి అప్పుడు టమాటా ముక్కలన్నీ మెత్తబడి మనకి రసం తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి టమాటా ముక్కలు, పచ్చిమిర్చీలు, చింతపండు నీట్గా ఉడికిపోయి మనకి వాటర్ లెవెల్ అంతా కూడా పోయింది. చూడండి మీరు ఒకసారి. ఇందులో గనక ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్ మోతాదులో వేసుకుంటే ఈ రసం టేస్ట్ అనేది మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉడికిన మిశ్రమాన్ని మనము చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనం వేడి చూసుకుంటూ అందులో వాటర్ పోసుకుంటూ ఇందులో నుంచి రసాన్ని, ఈ గుజ్జును సపరేట్ చేద్దామండి. సో చూస్తున్నారు కదా, టమాటా ముక్కల నుంచి రసాన్ని ఏ విధంగా వేడి చేస్తూ టమాటాలను మనం పక్కకి తీసేసుకోవాలి. మా ఇంట్లో అయితే పిల్లలు, మా ఆయన, నేను కూడా ఈ రసాన్ని చాలా ఇష్టంగా తింటామండి. మామూలుగానే మనకి ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఈ రసం చేసుకొని తిన్నట్టయితే మనం ఒక ముద్ద ఎక్కువగానే తింటాము. సో చూస్తున్నారు కదండి, మనకి ఇప్పుడు రసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు అనేది వేసుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న బాండీని స్టవ్ మీద పెట్టుకొని వెలిగించేసుకుందామండి. అందులో ఆయిల్ వేసుకొని సరిపడా తాలింపు గింజలు వేసి చిన్నులపాయలు, కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని నేను రసంలో వేసేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో కామెంట్స్లో చెప్తారని అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. త్వరలో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.